తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అన్ని జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్, మరికొండ, అత్తాపూర్, నాగోల్ ఆర్టీఓ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అన్ని జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్, మణికొండ, అత్తాపూర్, నాగోల్ ఆర్టీఓ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఏసీబీ అధికారులు ఏకకాలంలో ప్రస్తుతం దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో చూసినట్టయితే ఖైరతాబాద్, మణికొండ, అత్తాపూర్, నాగోల్ ఆర్టీఓ ఆఫీస్ లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. అలాగే బండ్లగూడ ఆర్టీఓ ఆఫీసులపై కూడా ఏసీబీ అధికారులతో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ లో ఏదైతే రిజిస్ట్రేషన్స్ సంబంధించి వెహికల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు అన్ని కూడా ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీస్ లో జరుగుతాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బ్రోకర్లు పెట్టుకొని ఏదైతే అవినీతికి పాల్పడుతున్నట్లు కూడా ఏదైతే ఎస్బీ అధికారులకి వాళ్ళ ఆరోపణలు అయితే వచ్చినాయి. ముఖ్యంగా చాలా కంప్లైంట్లు రావడంతో ప్రస్తుతం ఎస్బీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తారు. ముఖ్యంగా ఏదైతే బ్రోకర్స్ పెట్టుకునే లైసెన్స్ నుంచి, ఎల్ఆర్ నుంచి, అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్స్ వరకు కూడా భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నట్లయితే ప్రస్తుతం ఎస్బీ అధికారులు ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఖైరతాబాద్, మణికొండ, అత్తాపూర్, నాగోల్ ఆర్టీఓ ఆఫీస్ లో ఏకకాలంలో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే కొంతమంది బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రైవేట్ గా ఏదైతే ఒక లైసెన్స్ ఇవ్వడానికి కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ కావచ్చు, దీనికి సపరేట్ గా ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. అలాగే వీటన్నిటిని కూడా లోపల ఉన్న అధికారులతో మేనేజ్ చేయించి ఆ లైసెన్స్ అలాగే ఎల్ఆర్లు కూడా ఇప్పించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క దీనికి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒక లైసెన్స్ వచ్చి సుమారు 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు అయితే కేవలం బ్రోకర్ ద్వారా 4000 నుంచి 5000 ఖర్చు అవుతుందంటూ ఇప్పటికే పలువురు కంప్లైంట్లు చేయడంతో ప్రస్తుతం అధికారులు కూడా ఏసీబీ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో కూడా పలు చోట్ల ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.